కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈనాటి మన చెప్పాలని ఉంది ఆర్టికల్ పేరు ఓ మనిషి ఊపిరి పీల్చుకో. ఇదేంటి అనిపించే ఈ శీర్షిక వెనుక చాలా కథనే ఉందండి. ఆ కథ మిమ్మల్ని చాలా ఆలోచింపజేసేదిగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అంతేకాదు, ఆధునిక జీవితానికి, మోడర్న్ లైఫ్ స్టైల్కి అద్దం పడుతున్నట్టుండే ఈ అంశం గడిచిన రోజులను, ఆనాటి జీవన సౌందర్యాన్ని పునశ్చరణ చేసుకునేలా చేసి తులనాత్మక పరిశీలన వైపు మీ మనసులను తీసుకెళ్తుందని పూర్తిగా నమ్ముతున్నాను. కనుక ఇంకా ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి ప్రవేశిస్తాను. ఆర్టికల్ పేరు మరోసారి ఓ మనిషి ఊపిరి పీల్చుకో. ప్రవహించే నీరు ఎక్కడ పుట్టి ఎక్కడి నుంచి వస్తుందో, ఎటువైపు ఎంత దూరం ప్రవహిస్తుందో చెప్పటం కష్టం. అలాగే మానవ జీవన ప్రవాహం కూడా. దానికి కాల ప్రవాహం కూడా తోడై ఎన్నో మలుపులు, మరింకెన్నో ఎత్తుపల్లాలు తిరుగుతూ, దాటుతూ, తన వేగాన్ని తగ్గించుకుంటూ, పెంచుకుంటూ, ఒక్కోసారి నిలకడగా ఒక దగ్గరే నిలిచిపోతూ, ఇలా ఎన్నో మార్పు చేర్పులకు గురవుతుంది. చేర్పు అని ఎందుకు అన్నానంటే, మధ్యదారిలో ఎన్నో పిల్ల కాలువలు వచ్చి కలవటం, నదుల నీరు సముద్రంలోకి చేరటం వంటి సంగమాలు జరుగుతూ ఉంటాయి కదా, అందుకని. దానికి తోడు బుద్ధిజీవి అయిన మనిషి ఆ నీటిని తన జీవన యానానికి తాగునీరుగా, సాగునీరుగా వాడుకోవటం కోసమని ఎన్నో ప్రాజెక్టులు కట్టడం, కాల్వలు తవ్వటం, విద్యుదుత్పత్తికి, మత్స్య పరిశ్రమకు, ఉప్పు తయారీకి శాస్త్ర పద్ధతులను వినియోగిస్తూ ఉపయోగించటం చేస్తుంటాడు. మనిషి జీవితం అయినా అంతే. 100 ఏళ్ల ఆయు ప్రమాణంలో ఎన్నో మలుపులు తిరుగుతుంది జీవితం. ఎన్నో దశలను చూస్తుంటుంది, అనుభవిస్తుంది. ఎంతోమంది వ్యక్తులతో కలిసి జీవిస్తుంది. ఎన్నో బంధాలను పెనవేసుకుంటుంది. తుఫాన్లు, సునామీలు వచ్చినప్పుడు సముద్రం ఆటుపోట్లకు గురై ఎలా అల్లకల్లోలం అవుతుందో, జీవితంలో వచ్చే కష్ట నష్టాలకు మనిషి అలాగే అతలాకుతలం అయిపోతాడు. కాలప్రవాహంలోని వరద ఉధృతిలా జీవితంలో వచ్చే విపరీతమైన వేగం, ఒత్తిడుల తాకిడికి తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతాడు. ఊపిరందని స్థితికి చేరుకుంటాడు. ఈ ఆధునిక కాలంలోనైతే పని ఒత్తిడి, కెరీర్ కోసం పెట్టే పరుగులు, విదేశీ కరెన్సీ సంపాదన యావ, వస్తు వ్యామోహం, మనిషి మెదడును జెట్ స్పీడ్లో పరుగులు పెట్టించే శాస్త్ర సాంకేతిక జ్ఞానం, తన వేగం ఏమాత్రం తగ్గినా తన వెనుకవాడు తననెక్కడ కింద పడేసి తొక్కేసి ముందుకు వెళ్ళిపోతాడోనన్న మితిమీరిన పోటీతత్వం, ఇవన్నీ మనిషిని ఊపిరి సలపకుండా చేస్తున్నాయి. ఇప్పుడు మనం అసలు పాయింట్కి వచ్చాం. ఊపిరి సలపకుండా చేస్తున్నాయి. ఇది మనం తరచూ సాధారణంగా వాడే మాట. ఒకేసారి 4 పనులు చేయాల్సి వచ్చినప్పుడు, అది వేగంగా చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏమంటాం? అబ్బబ్బబ్బా, ఊపిరి సలపని పనులండి ఈరోజు అనో, ఊపిరి తీసుకోవటానికి కూడా టైం లేదు అనో కదా. ఇప్పుడు సమాజంలోని మనుషులందరూ అదే మాట అంటున్నారు. ముఖ్యంగా యువతరం. ఉరుకుల పరుగుల జీవితం వాళ్లదే. కాలేజీలో సీట్ల కోసం, పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం, మల్టీనేషనల్ కంపెనీల్లో 5 అంకెల జీతాల సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం పరుగో పరుగు అన్నట్టు ఉంటోంది వాళ్ళ జీవితం. ఆ తర్వాత అయినా ఒక కుదురు అంటే సెటిల్మెంట్ అనేది జీవితంలో వస్తుందా అంటే నో అనే సమాధానం వస్తుంది. ఎప్పటి పనులు అప్పుడే, ఎప్పటి పోరాటం అప్పుడే, ఎప్పటి ఆలోచనలు, ఆరాటాలు, తాపత్రయాలు, అత్యాశలు, దురాశలు అప్పటివే. అందుకే ఈ నిరంతర పరుగు పందెం ఈ జీవితాల్లో. ఒక్క విద్యా ఉద్యోగ రంగాలలోనే కాదు, ప్రతి రంగంలోనూ, ప్రతి విషయంలోనూ పరుగులే పరుగులు. వైద్య రంగం విషయానికి వస్తే, రోగి జలుబు చేసిందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఓ 10 మెడికల్ టెస్టులైనా రాసి పేషెంట్ను ల్యాబుల చుట్టూ పరుగులు పెట్టిస్తున్నారు. నిజానికి అది వాళ్ళ తప్పు కూడా కాదు. చాలామంది అనుకుంటున్నట్టు డబ్బు సంపాదనకు,
ల్యాబ్ల వ్యాపారం జోరుగా నడవటానికి మాత్రమే కాదు. కొంత అది ఉంటే ఉండొచ్చు. కొంతమంది డాక్టర్లు, హాస్పిటల్ యాజమాన్యాలు అలా ఉండి ఉండవచ్చు. కానీ మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటి అంటే, మొదటిది, ఈ రోజుల్లో వైద్యశాస్త్ర పరిజ్ఞానం బాగా పెరిగిపోయింది. ఆ రంగంలో ఎన్నో పరిశోధనలు, ఎన్నో ఎక్విప్మెంట్సు, సర్జరీ విధానంలో చాలా అద్భుతాలు శాస్త్ర సాంకేతిక పరంగా జరుగుతున్నాయి. కనుక ఇంతకు ముందులా రోగి నాడి పట్టుకొని చూసి పైత్యం, వాతం, వేడి అంటూ 4 మందు గోళీలు ఇచ్చి పంపించే రోజులు కావు ఇవి. ఆయాసం అంటే ఏదో పెద్ద వయసు వల్ల అనుకునే రోజులు కావు. ఆ రోజుల్లో రోగాలు అంటే అవే ఎక్కువగా ఉండేవేమో, కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. తుమ్మినా, దగ్గినా ల్యాబ్ పరీక్షల్లో అది లంగ్స్ ఇన్ఫెక్షన్ అనో, నిమోనియానో, లంగ్స్ క్యాన్సర్ అనో, గుండె కవాటాలలో రక్త ప్రసరణకు అడ్డంకి అనో తేలుతోంది. నార్మల్ చెకప్కి అంటూ నడుచుకుంటూ డాక్టర్ ముందు వెళ్ళి కూర్చున్నవాడు, నీ గుండె నరాల్లో క్లాట్స్ ఉన్నాయి, బైపాస్ సర్జరీ తప్పదు అని డాక్టర్ తెగేసి చెప్పడంతో భయంతో బితుకుమంటూ బయటికి వస్తున్నాడు. అలా అని ఏవో స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి పాడలవాట్లు ఉన్న వాళ్లకు మాత్రమే ఈ రోగాలు వస్తున్నాయా అంటే అదీ కాదు. నిత్యం విషవాయువులను పీల్చటం, మురికి నీరు తాగి కల్తీ తిండ్లు తినటం కూడా దీనికి కారణం అవుతోంది. అసలు ఊపిరి పీల్చుకోవటానికే టైం లేదని మనం మాట్లాడుకుంటుంటే, ఇప్పుడు ఆ పీల్చే కాస్త గాలి కూడా శుభ్రమైంది కాదని మాట్లాడుకోవలసి వస్తోంది. అది అలా ఉంచితే వైద్య రంగంలో డాక్టర్లు పేషెంట్లను ల్యాబ్ల చుట్టూ, హాస్పిటల్ చుట్టూ పరుగులు పెట్టించడానికి ఉన్న మరో కారణం ఏమిటంటే, ఇది హక్కుల కాలం. ప్రతి ఒక్కళ్ళు హక్కుల గురించి మాట్లాడేవాళ్లే. ఇకపోతే చట్టాలు కూడా అలాగే ఉన్నాయి. వినియోగదారుల హక్కుల పేరిట వైద్య సేవలను వినియోగించుకునే పేషెంట్లకు, సదరు పేషెంట్ల కుటుంబ సభ్యులకు కూడా కొన్ని హక్కులు ఉంటున్నాయి. పేషెంట్ను ఆఖరి నిమిషంలో హాస్పిటల్కు తీసుకుని రావటం వల్ల అతడు మరణించినా సరే, డాక్టర్ల నిర్లక్ష్యమే మా వాడి చావుకు కారణం అంటూ హాస్పిటల్ ఫర్నిచర్ బద్దలు కొట్టి డాక్టర్ మీద దాడి చేసి నానాయాగి చేస్తున్నారు. కొంతమంది బిల్లు కట్టకుండా తప్పించుకోవటానికి కూడా అలా చేస్తుంటారని హాస్పిటల్ వర్గాలు చెప్తుంటాయి. నిజానిజాల మాట అటుంచితే వైద్య రంగంలో ఊపిరి సల్పని వ్యవహారాలు ఉన్నాయని, పేషెంట్లలో హాయిగా ఊపిరి తీసుకునే పరిస్థితులు లేవని మాత్రం మనం కొంత ఊహించవచ్చు. ఇక రాజకీయ రంగానికి వస్తే అదో రన్నింగ్ రేస్. అక్కడ నిరంతరం పదవుల కోసం, స్కామ్ల కోసం, పార్టీ ఫండ్ రైజ్ చేయటం కోసం పరుగు పందెం జరుగుతూనే ఉంటుంది. అదో పద్మవ్యూహం. వ్యూహాలు పన్నటం అంటే అదేం ఆషామాషి వ్యవహారం కాదు. చాణక్యునికున్నంత షార్ప్ బుర్ర ఉండాలి. అది నిరంతరం మంత్రాంగాలు చేస్తూ యంత్రాంగాన్ని సొంత పనులకు ఉపయోగించుకోగలగాలి. పైకి అభివృద్ధి మంత్రం జపిస్తూ లోపల మాత్రం గప్చిప్గా గుటకాయ స్వాహా చేసి నీకింత నాకింత అని వాళ్లలో వాళ్లే పంపకాలు వేసుకుని ప్రజా సంక్షేమ కార్యాలు అంటూ ప్రజల కన్నీళ్లు తొడవటానికి పదవిలో ఉన్న 5 ఏళ్లు పరుగులు తీస్తూనే ఉండాలి. ఓట్ల సంపాదన కోసం రహస్య మంత్రాంగాలు చేస్తూనే ఉండాలి. స్లో వాక్ చేస్తే అపోజిషన్ లీడర్ పరిగెత్తుకుంటూ వచ్చి కుర్చీ మీద కూర్చుంటాడు. ఓటర్లు సైతం ఇల్లు వాకిలి వదిలిపెట్టి వాళ్ళు విధిల్చే ఓటుకు నోటు, సారా ప్యాకెటు కోసం ఎర్రటి ఎండలో లారీలెక్కి గొర్రెల మందలా తరలి వెళ్ళిపోతున్నారు. సామాన్యుని జీవితం అనే ఆ పరుగు పందెంలో వెనక నిల్చొని ఉరికించేది ప్రజానాయకులైతే, ఆ ఉరుకులాటలో గసపుట్టేదాకా ఉరికేది ప్రజలు, అంటే అదే ఓటర్లు. ఇలా ఒకటా రెండా, అన్ని రంగాలు అంతే. ఇక వ్యాపార రంగం అయితే చెప్పనే అవసరం లేదు. ఈ మోడర్న్ యుగంలోనైతే వినియోగదారులను ఇళ్లలోనే కూర్చోబెట్టి హోమ్ డెలివరీ, డోర్ డెలివరీ అంటూ ఫాస్ట్గా వాళ్లే పరుగులు పెడుతూ వచ్చి సరుకులు అందించి కస్టమర్ల జీవితాలను పైకి కనపడని విపణి వీధుల్లా మార్చేస్తున్నారు. సమయం ఆదా, శ్రమలేమి, డిస్కౌంట్లు, కూపన్లు, పండగ ఆఫర్లు అంటూ వాళ్ళ బుర్ర తినేసి జేబులు గీకి ఖాళీ చేయించి ఊబకాయాలతో, కూర్చుంటే లేవలేని వింత రోగాలతో
వాళ్ళ జీవితాలను హాస్పిటళ్లకు పరుగులు పెట్టించడం కోసం ఎమర్జెన్సీ సర్వీసులు ఎక్కించేస్తున్నారు. ఆ తర్వాత అంతా దైవాధీనం. పైకి కనిపించని జీవిత పరుగు ఇది. బయటి మైదానంలో పరుగుల ఎక్సర్సైజులు లేక షాపింగ్ మాల్స్లో ఎక్సలేటర్లు ఎలివేటర్ల మీద పైకి స్పీడ్గా పరుగులు తీసిన దాని ఫలితం ఇది. బ్యాంకులో డబ్బులు, కార్డులో క్రెడిట్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఇలాంటి పరుగులు తీస్తూ ఉంటారు. పరిగెత్తి పాలు తాగేదానికన్నా నిలబడి నీళ్లు తాగు అని చిన్నప్పుడు చదువుకున్న జీవన సూత్రాన్ని విస్మరించి మరి. అంతేనా? అంతటితో ఆగిందా ఈ ఊపిరి సల్పని పనుల పరుగుల కథ? ఒకప్పటి వయసు సిగ్గులు పోయి పరుగులు తీసే ప్రేమ మనసులు వచ్చాయి. నింపాది పెళ్లి నడకలు పోయి ఈవెంట్ మేనేజర్ల హడావుడిలో ఉరుకుల పరుగుల పెళ్లిళ్ళు వచ్చాయి. తీరుబడిగా ఇంట్లో కూర్చుని అన్నాన్ని నమిలి తినే రోజులు పోయి కాఫీ డేలకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు యువత పరుగులు తీస్తూ నిలబడి బుక్కే రోజులు వచ్చాయి. అంతా కాలమహిమ. ఈ ఫాస్ట్ యుగంలో అంతా ఫాస్టే. వెయిట్ అండ్ సీ అనుకునే ఓపిక రోజులు కావు ఇవి. ఎలా ఉన్నా అనుభవించేసేయటమే లెక్క. ఆ తర్వాతి సంగతి ఆ తర్వాత చూసుకుందాం. ప్రస్తుతానికి ఎంజాయ్ ఎంజాయ్ అంటున్నారు యువతరం. అదే ఆ తొందరే ఊపిరి అందని స్థితికి, అలాంటి చోటుకి జనాన్ని తీసుకెళ్తోంది. ఆరుబయట ఉన్న గాలిని పీలుస్తూ ఊపిరితిత్తులకు చల్లటి స్వచ్ఛమైన ప్రాణవాయువును అందనివ్వకుండా చీకటి గుయ్యారాల్లాంటి ఇరుకు గదుల్లో, గువ్వగూడుల్లాంటి అపార్ట్మెంట్ ఫ్లాట్స్లలో కాలం గడుపుతున్నారు జనం. ఇండిపెండెంట్ ఇళ్లలో కన్నా డీలక్స్ ఫ్లాట్స్లో ఉండటం ఇప్పుడు మోడర్న్ కల్చర్. చుట్టూ చూపు ఆనినంత మేర దృష్టి సారించిన ఒక చెట్టు కనిపించదు, ఒక గుట్ట కనిపించదు, ఒక పిట్ట కనిపించదు. కింద నేల, పైన ఆకాశం కూడా కనిపించవు. ఇంతింత పొడవున ఎదిగిన అపార్ట్మెంట్స్ తాలూకు కాంక్రీట్ జంగల్ తప్ప. తెగవలసిన వ్యాపార సంస్థలు, అకారణంగా కమ్మిన యుద్ధ మేఘాలు, వెదజల్లే కెమికల్సు, సెల్ ఫోన్ టవర్ల రేడియేషన్సు, వీటి మూలంగా పిల్లలు ముక్కులకు మాస్కులు కట్టుకొని స్కూళ్లకు వెళ్లాల్సి వస్తోంది. రేపటి పౌరుల దయనీయ జీవితాలు ఇవి. ఇంకొన్ని సంవత్సరాలకు అసలు గాలి అనేదే కరువై అందరూ ఆక్సిజన్ సిలిండర్లను వీపున కట్టుకొని రోడ్ల మీద తిరగాల్సి వస్తుందని భవిష్యత్ కోవిదులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మంచి ఆహారం తినండి, నడక వ్యాయామం చేయండి, మంచి గాలిని పీల్చుకొని మంచి నీటిని తాగండి. ప్రశాంతంగా ఆహ్లాద వాతావరణంలో పనులు 1 by 1 అన్నట్టు క్రమ పద్ధతిలో చేసుకోండి. పాజిటివ్ దృక్పథంతో ఆలోచించండి. సమాజ శ్రేయస్సు కోసం, మనిషి బాగు కోసం మీ వంతుగా మీరేం చేయగలరో అది చేయండి. ప్రతి విషయంలో ఒత్తిడి వద్దు, తొందరపాటు వద్దు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకోండి అంటున్నారు సామాజికవేత్తలు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఓ మనిషి ఊపిరి పీల్చుకో ముందు. ఊపిరితిత్తుల నిండా, గుండెల నిండా. ఆ తర్వాత అన్నీ వాటంతటవే చక్కబడతాయి అని నేను అంటున్నాను. మీరు అదే మాట అంటారని నాకు తెలుసు. కనుక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ మరో మంచి వీడియో కోసం వారం దాకా వేచి ఉండమని కోరుతూ ఇక సెలవు. ధన్యవాదాలు.